రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణన పూర్తిగా తప్పుల తడాకా అని మున్నూరు కాపు సంఘం కొండ దేవయ్య పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ ప్రెస్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల కాపులున్నప్పటికీ ఇప్పుడు కేవలం 13,60,000 మాత్రమే ఉన్నట్లుగా చూపించడం సరికాదన్నారు. 2014లో చేసిన సర్వేలో 28 లక్షల మున్నూరు కాపులున్నట్లు సర్వేలో వెల్లడించగా ఇప్పుడు తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రభుత్వం తన పబ్బం గడుపుకోవాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. చెల హరిశంకర్ మాట్లాడుతూ సమగ్ర సర్వే సరిగ్గా నిర్వహించలేదని, బీసీ కులగణన పూర్తిగా తప్పని ప్రస్తుత సర్వేలో 15 లక్షల మందిని తగ్గించి చూపించారని ఆయన ఆరోపించారు. బీసీలు రాజకీయంగా ఎదుగుతున్నారనే అకస్సుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల వివక్ష చూపుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. సర్వే తిరిగి చేయాలని, లేని పక్షంలో ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేశామని ఆయన హెచ్చరించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఉండాలి లేదంటే పరిస్థితి ఈరోజు మీరు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చూపించింది. ఇది ఇట్లా మాకు ఒక వారం రోజుల లోపల మీరు ఇది లెక్కలు కరెక్ట్ చూపించి మళ్ళీ సర్వే చేస్తారా లేదని చెప్పాలి. లేదంటే మేము హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్షలో మున్నూరు కాపులందరూ కూర్చుండి అక్కడ నిరాహార దీక్ష చేస్తారని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ బీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మా కులంలో ఉన్న ప్రభుత్వ వి పాల్ శ్రీనివాస్ గారు, మరి దానం నాయందర్ గారు, కేశవరావు గారు, వి హనుమంతరావు గారు, మరి బీసీ మన దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కూడా కొండ సురేఖ గారికి, మేడం గారు కూడా మేమందరం కూడా ఈరోజు బీసీ కులంలో మున్నూరు కాపుల తరఫున మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలి, లెక్కలు తేల్చాలి, మాకు మీరేదైతే రాజ్యాధికారంలో రావాలని మాకు దుద్దిల శ్రీధరబాబు గారు మాకు అప్పుడు మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు, మరి వాళ్లకు కార్పొరేషన్ అడుగుతున్నారు ఇవ్వాలని, మరి 2 ఎకరాల భూమి వాళ్ళకు హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవాలని ఇవ్వాలని మీరు అడిగినారు. దాని తర్వాత మేనిఫెస్టోలో పెట్టినారు. దాని తర్వాత మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచి అక్కడ సెక్రటరీ పిలిచి మరి కార్పొరేషన్ ప్రకటించి తర్వాత అసెంబ్లీలో దాన్ని కార్పొరేషన్ సొసైటీగా మార్చి మేము 5,000 కోట్ల రూపాయలు అడిగితే కనీసం 2,000 కోట్ల రూపాయలన్నా ఇస్తారని మేము అనుకున్నాము.